విశాఖలోని గాజువాక సమీపంలో ఉన్న BHCLలో శనివారం రాత్రి 5గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడ్డారు. మెయిన్ గేట్ గుండా BHCLలోనికి టీషర్ట్లు వేసుకుని హిందీ, ఉర్దూ మాట్లాడుతూ పాకిస్తాన్ పాకిస్తాన్ అని నినాదాలు చేసుకుంటూ ఆయుధాలు చేతబట్టి కాల్పులకు తెగబడడంతో గాజువాక సిఐ పార్థసారథి నుంచి సమాచారం అందుకున్న ఆక్టోపస్ బలగాలు వారిని తిప్పికొట్టారు. బయట సుమారు మరో 10 మంది కాపలాగా ఉన్నారు. ఈ ఘటనలో 3 తీవ్రవాదులు మృతి చెందగా 2 సెక్యూరిటీ సిబ్బంది మృతి చెందారు, మరొకరు గాయపడ్డారు. ఆదివారం ఈ ఘటన వెలుగులోకొచ్చింది. అయితే ఇదంతా మాక్ డ్రిల్లో భాగమే. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆక్టోపస్ నిర్వహించిన మాక్ డ్రిల్ విజయవంతమైంది. శనివారం రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకు జరిగిన ఈ లైవ్ డెమోలో ఆక్టోపస్ బలగాలు తమ సత్తా చాటాయి. నిజంగా ఉగ్రవాదులు వస్తే వారిని ఎలా తిప్పికొట్టగలమో అన్నది కళ్లకు కట్టినట్టు సిబ్బంది చూపించారు. సిపి, జోన్ 2 డీసీపీ, సౌత్ ఏసీపీ ఆదేశాలతో గాజువాక సిఐ పార్థసారథి తన సిబ్బందిని అప్రమత్తం చేయడం, ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చేయడం, సుమారు 120 మంది అన్ని విభాగాల సిబ్బంది పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు ప్రయత్నించడం అచ్చెరు అందించాయి. BHCL సెక్యూరిటీ గార్డు బాబురావు అప్రమత్తమై అందరికీ సమాచారం అందజేయడం విశేషం. BHCLలో ఉగ్రవాదులు చొరబడ్డారనే విషయం గాజువాక పోలీసులు శనివారం రాత్రి 7:12 సమాచారం అందింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బందితో పాటు కంట్రోల్ రూమ్కు కూడా పోలీసులు తెలియజేశారు. గంట వ్యవధిలో డాక్టర్లు, ఫైర్, జీవీఎంసీ, రెవెన్యూ, అంబులెన్స్, ట్రాఫిక్, సెక్యూరిటీ వింగ్ ఆక్టోపస్ బలగాల సాయంతో ఉగ్ర జాడను ఎదుర్కొన్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది సమీపంలోని ఇబ్బందులు తలెత్తకుండా లైట్లు ఆపేశారు. మంటలు వ్యాపించకుండా ఫైర్, ఏపీఎస్పీ విభాగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులు డబ్బులు డిమాండ్ చేయడం, ఆపరేషన్ సక్సెస్ అంటూ కేకలు వేయడం, తీవ్రవాదుల్లో 3 ఆక్టోపస్ బలగాలు మట్టుపెట్టడం, 2 సెక్యూరిటీ సిబ్బంది మృతి చెందడం, మరొకరు గాయపడడం వంటి దృశ్యాలు కళ్లకు కట్టినట్టు లైవ్ డెమోలో చూపించారు. పౌరుల్ని, సంస్థల్ని ఎలా కాపాడుకోగలమో ఆక్టోపస్ సిబ్బంది వివిధ దశల్లో చేసి చూపించారు. BHCLలో పనిచేస్తున్న సిబ్బందిని ఉగ్రవాదులు నిర్బంధించారు. ముఖానికి మాస్కులు తగిలించుకుని జీన్స్ ప్యాంట్స్ ధరించారని తెలుస్తోంది. లాంగ్ వెపన్స్, షార్ట్ వెపన్స్, 2-3 బ్యాగులు తగిలించుకుని ఉన్నారు. అయితే నిజంగా తీవ్రవాదులు పరిశ్రమల్లోకి ప్రవేశిస్తే వారిని ఎలా మట్టుబెట్టాలో లక్ష్యంతో ఆక్టోపస్ చేపట్టిన మాక్ డ్రిల్ అందరినీ ఆకట్టుకుందని చెప్పొచ్చు.